హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావన్ ప్లానర్స్ అండ్ బిల్డర్స్ ధర్మవరం. నా పేరు హేమ్ కుమార్. నేను ఒక కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్ని. సో ధర్మవరం, అనంతపూర్ సరౌండింగ్ ఏరియాస్లో ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అనుకుంటే, బెస్ట్ సర్వీస్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మా సెల్ నెంబర్ వచ్చేసి 7382517755. సో ప్లాన్లోకి వెళ్తే, ఈ ప్లాన్ వచ్చేసి మనకి G+2 హౌస్ ప్లాను. సో G+2 అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ సెకండ్ ఫ్లోరు. సో ఈ ప్లాన్లో ఏంటంటే, ఇది ఈస్ట్ ఫేసింగ్కి, సౌత్ ఫేసింగ్కి, అలాగే నార్త్ ఫేసింగ్, ఈ 3 ఫేసింగ్స్ కూడా ఈ ప్లాన్ అనేది సూటబుల్ అవుతుంది. సైట్ మెజర్మెంట్స్ వచ్చేసరికి ఇది 33 ఫీట్కి 60 ఫీట్ సైట్ మెజర్మెంట్స్. అందులో ఇప్పుడు మనకి డిస్ప్లే అవుతుంది అది వీడియోలో గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే, ఈ 60 ఫీట్లో హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ మనం పార్కింగ్కి సెట్ చేసుకొని, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది ఏరియాని మనము హౌస్ అనేది ఒక 2 BHK హౌస్ అనేది సెట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో మనకి స్టేర్ కేస్తో పాటు లిఫ్ట్ కూడా 4x6 లిఫ్ట్ కూడా అరేంజ్ చేసాము. అది వాయువ్యమూలలో సెట్ అవుతుంది. సో వాయువ్యమూలలో సెట్ చేయడం వల్ల మనకి ప్లాన్ అనేది కొంచెం నీట్గా సెట్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుందని ఇలా సెట్ చేశాను. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఒక హాలు, డైనింగ్ ఏరియా, కిచెను, పూజ రూము, 2 బెడ్రూమ్లు, 2 టాయిలెట్స్, అలాగే 2 బెడ్రూములకి 2 సైడ్స్ బాల్కనీ, అలాగే కిచెన్ పక్కన యూటిలిటీ ఏరియా కూడా సెట్ అవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోకి వస్తే, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK హౌసెస్, 2 హౌసెస్ అనేది 2 పోర్షన్లు సెట్ చేయడం జరిగింది. సో 2 పోర్షన్స్ కూడా 2 BHK హౌసెస్ విత్ అటాచ్డ్ టాయిలెట్ ఒకటి, కామన్ టాయిలెట్ ఒకటి, 2 బెడ్రూమ్స్కి బాల్కనీసు, అలాగే యూటిలిటీ ఏరియా, పూజ రూము, హాలు, డైనింగ్ ఏరియా అన్నీ నీట్గా సెట్ చేయడం జరిగింది. ఇది తర్వాత థర్డ్ ఫ్లోర్ వచ్చేసి, ఇది ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ప్లాన్ ఇది. సో దీని తర్వాత సెకండ్ ఫ్లోర్ ప్లాన్ అనేది డిస్ప్లే అవుతుంది. సెకండ్ ఫ్లోర్ ప్లాన్ వచ్చేసరికి కంప్లీట్గా హౌస్ ఓనర్స్ ఉండడానికి ఒక లగ్జరీ మోడల్ హౌస్ సెట్ చేయడం జరిగింది థర్డ్ ఫ్లోర్లో. అది కంప్లీట్గా ఇండివిజువల్ ఓనర్స్కి మాత్రమే యాక్సెస్ ఉండేలాగా సెట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డిస్ప్లే అవుతున్నది సెకండ్ ఫ్లోర్ ప్లాను. ఇది వచ్చేసరికి 3 BHK హౌస్ విత్ అటాచ్డ్ కామన్ టాయిలెట్స్, 3 బెడ్రూములకి బాల్కనీసు సపరేట్గా, తర్వాత కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా, స్టోర్ రూము, యూటిలిటీ ఏరియా కూడా సెట్ అవ్వడం జరిగింది. పూజ రూమ్ కూడా సెట్ చేసాము. దాంతోపాటు ఒక కిడ్స్ కోసము ఒక మినీ స్విమ్మింగ్ పూల్ టైప్లో కూడా సెట్ చేయడం జరిగింది ఈ ప్లాన్లో. ఈవినింగ్ టైమ్స్ కానీ, పిల్లోళ్ళు మార్నింగ్ టైమ్స్ కానీ కొంచెం ఎంజాయ్ చేయడానికి బాగుండేలాగా మనం ఒక లగ్జరీ హౌస్ లాగా సెట్ చేయడం జరిగింది విత్ స్విమ్మింగ్ పూల్తో పాటు. సో ఈ ప్లాన్ అనేది మనకి 3 ఫేసింగ్స్, నార్త్, ఈస్ట్, సౌత్ 3 ఫేసింగ్స్కి సెట్ అవుతుంది.